నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమ రాఘవపై ఉన్న సస్పెండ్ పిటిషన్ను ఉపసంహరించుకున్న గులాబీ బిగ్ బాస్ కేసీఆర్. అధినేత కేసీఆర్ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆనందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమ రాఘవపై గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సస్పెండ్ పిటిషన్ కథకు తెరపడింది. రాఘవపై ఉన్న సస్పెండ్ పిటిషన్పై కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కొత్తగూడెం కార్యకర్తల్లో సర్వత్రా నూతన ఉత్సాహం తోడైందన్న సమాచారం ఈటీవీ ఫర్ యూ ఛానల్ సేకరించింది. గత కొంతకాలంగా వనమ రాఘవ వ్యక్తిగత కారణాల వల్ల గతంలో కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో అనుకోని సంఘటన జరిగిన నేపథ్యంలో రాఘవ విషయంపై కొంతమంది పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేయడంతో రాఘవను పార్టీలో నుండి సస్పెండ్ చేయాలని పార్టీపై ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక రాఘవపై పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ పిటిషన్ను అమలు చేయడం జరిగింది. రాఘవను పార్టీ సస్పెండ్ చేసిన కొంతకాలానికి రాఘవను మళ్లీ పార్టీలోకి తీసుకోవడం కోసం పలుమార్లు పార్టీ అధిష్టానం దృష్టికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ విషయాన్ని తీసుకుపోవడంతో ప్రస్తుతం కొత్తగూడెంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వనమ రాఘవతో పార్టీకి అవసరమైన సేవలను గుర్తించి రాఘవపై ఉన్న సస్పెండ్ పిటిషన్ ఎత్తివేయటకు గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా వనమ రాఘవకు గులాబీ అధినేత కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారని, రానున్న రోజుల్లో విద్వేషాలకు దారితీసే సంఘటనల జోలికి వెళ్లకూడదని, తన రాజకీయ ప్రస్థానంలో తనకంటూ చెరగని ముద్రను వేసుకొని రాజకీయ మగ మహారాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి కొత్తగూడెం అభివృద్ధిలో తన సేవలు అందించిన తన తండ్రి వనమ వెంకటేశ్వరరావుకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టే విధంగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని, పార్టీలో చిన్న పెద్ద అందరినీ కలుపుకుపోతూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని, తండ్రికి తగ్గ తనయుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ముచ్చటించారని వనమ స్నేహితుల ద్వారా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో ఉన్న వర్గ పోరుతో పార్టీ బలహీనపడి చేతులారా కొత్తగూడెంలో గెలుపుకు ఛాన్స్ ఉంది కూడా కొత్తగూడెం సీటు ఓటమి పాలైందని, బీఆర్ఎస్ పార్టీని మరలా బలోపేతం చేయడంలో తన వంతు కృషి చేయాలని వనమ రాఘవకు గులాబీ నేత హితబోధ చేశారని తెలుస్తుంది. వనమ రాఘవను పార్టీ సస్పెండ్ చేసిన విషయంపై గత కొంతకాలంగా పార్టీలోని కొందరు ముఖ్య నేతలు రాఘవను మరలా పార్టీలకు తీసుకోవలసిన గులాబీ అధినేతలతో ఈ విషయాన్ని పునరాలోచన చేయవలసిందిగా కార్యకర్తలు, రాఘవ అభిమానులు అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో రాఘవ సస్పెండ్ ఎత్తివేత వ్యవహారానికి అధినేత కొత్తగూడెం బస్సు యాత్రలో తెరపడింది. 2024 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారి గెలిపే లక్ష్యంగా ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్న తరుణంలో రాఘవ సస్పెండ్ ఎత్తివేతతో బాస్ ఇస్ బ్యాక్ అంటూ రాఘవ రీఎంట్రీతో బీఆర్ఎస్ ప్రచారానికి మరింత బలం చేకూరుకుంటుందని, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ గెలుపు సులభతరం అని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాఘవ సస్పెండ్ ఎత్తివేత విషయం వారధులై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహాయ సహకారాలు అందించిన పార్టీలోని అతిరథ మహారథులకు 2 చేతులు జోడించి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అందరికి ముందుగా జై తెలంగాణ, జై భీమ్. ఈ రోజున మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వర గారి తనయుడు వనమ రాఘవ గారిపై సస్పెన్షన్ ఎత్తేసినందుకు ఈ రోజున కేసీఆర్ గారికి, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర గారికి, ఎంపీ నామనాగేశ్వరరావు గారికి, అదేవిధంగా తాత మధు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధిష్టానానికి కూడా క్లియర్గా అర్థమైంది, ఈ రోజున ఒక పని చేసే కార్యకర్త పక్కకున్నాడంటే ఎంత నష్టపోయినామో అందరికి తెలిసిన విషయమే. రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామనాగేశ్వరరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించి మేము ఖమ్మం సీటు పార్లమెంట్లో కూర్చోబెడతామని చెప్పి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ మోసపూర్త మాటలు, మీరు మోసపూర్త ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవన్నీ అబద్ధం పథకాలు తప్ప వేరే ఏం లేవు. 6 గ్యారంటీలలో ఫ్రీ బస్ తప్ప వేరే ఇంకెక్కడ లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నీ 5 గ్యారంటీలు ఏమైనా ప్రజలారా ఇప్పుడు కన్నా అర్థం చేసుకోండి. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఎంత నష్టపోతున్నామో అర్థం చేసుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రానున్న రోజుల్లో మూకుముడిగా
పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ మేము మిమ్మల్ని సీట్లలో కూర్చోబెట్టి మిమ్మల్ని గుండెలకు హత్తుకొని మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు రానున్న రోజులో ఏ ఎలక్షన్స్ వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ఈ రోజున కేసీఆర్ గారు బస్ యాత్రది పూర్తి స్థాయిలో ఒక వ్యూహం మొత్తం ఉల్టా తిరిగింది. మీకు భయం వేసే ఈ రోజున 48 గంటలు కేసీఆర్ గారి యాత్ర ఆపినరంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఈ ప్రజలారా, ఓటర్ మహాసేనులారా, రానున్న రోజుల్లో ఎంపీ నామనాథరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించి మీ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తా ఏందో చూపించాలని చెప్పి నేను తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజైనా ఒక అర్ధగంట అయినా సరే కరెంటు పోనటువంటి పరిస్థితి కేసీఆర్ గారు ఆ విధంగా కరెంట్ ఇచ్చారు. మరి అదే కాదు, అనేక కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి చంద్రశేఖరరావు గారు మరి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు, రోజు మొత్తంలో కనీసం 4-5 గంటలైనా కరెంటు పోయేటటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ చూడండి, ఉదయం లేగానే 7ంటికి వెళ్ళి పిల్లలతోటి సేపు గడుపుదామంటే కరెంటు ఉండే పరిస్థితి లేదు. మధ్యాహ్నం పూట పోయి 1 గంట అరగంట విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే కరెంటు ఉండే పరిస్థితి లేదు. ఏదో ఒక సమయంలో కరెంటు తీసేసేటటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే కాకుండా ఇప్పుడు అనేక అభివృద్ధి చేస్తాం అని మాయమాటలు చెప్పి వచ్చినటువంటి 6 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి మా అభ్యర్థుల్ని గెలిపించండి అని మాయమాటలు చెప్తున్నారు. అదే కాదు, నిన్న జరిగినటువంటి కేసీఆర్ గారు మన నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలి అని వచ్చినటువంటి కేసీఆర్ గారు కొత్తగూడెంలో మరి ఆ జనాలు చూస్తే అశేష జనాలు కొత్తగూడెంలో ప్రభంజనం లాగా వచ్చినటువంటి పరిస్థితి. మన అందరం కూడా నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయాలి. అదే కాకుండా ముఖ్యంగా కొత్తగూడెంలో మొన్నటి వరకు కూడా కొత్తగూడెం నియోజకవర్గానికి దశ దిశ ఎవరు దిక్కు ఎవరు అనేటటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు నిన్న వనమా గారి ఇంటికి వచ్చి మళ్ళీ రాఘవేంద్రరావు, నువ్వు ఈ నియోజకవర్గంలో డైనమిక్ లాగా మీ నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలన్నీ భుజస్తంధాలపై వేసుకొని నువ్వు చేయాలని చెప్పారు. చెప్పిన వెంటనే కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చింది. అందరూ కూడా కార్యకర్తలు ఆనందోత్సవాలతోటి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కొత్తగూడెంలో తిరుగు లేకుండా రేపు నామా నాగేశ్వరరావు గారికి మేము ఈ నియోజకవర్గం నుంచి మేము అత్యధిక ఓట్ల మెజార్టీని తీసుకొచ్చి ఉపజెప్పేటటువంటి బాధ్యత కూడా రాఘవేంద్రరావు పై ఉంది. రాఘవేంద్రరావు గారు మా అందరికి కూడా వెన్నుతుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తారని ఆశిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.